నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మనము తరచుగా ఆలోచించే విషయము, తరచుగా మనము ఎలా ఆలోచించకూడదో అలాగే ఆలోచించే విషయము ఇవాళ మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అదే పిల్లల భవిష్యత్తు. రాబోయే రోజుల్లో మన భారతదేశంలో పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, వాళ్ళ భవిష్యత్తును మనము తీర్చిదిద్దగలమా? ఆ సామర్థ్యం మనలో ఉందా? సామర్థ్యం ఉన్నా మనము వాళ్ళ భవిష్యత్తును ఎందుకు తీర్చిదిద్దలేము? మనము పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడవచ్చు, కానీ ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు మనము తీర్చిదిద్దగలమని ఘంటాపరంగా చెప్పలేము. మీరు అబ్జర్వ్ చేస్తే మన తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మనము లీడ్ చేస్తున్న లైఫ్ను ఊహించి ఉండరు. ఇది అందరూ అగ్రి అవుతారని నేను భావిస్తున్నా. ఈ వీడియో చూసే ముందు ఒక ప్రార్థన. ఇది చాలా సీరియస్ వీడియో. బాగా ఆలోచించి నేను మాట్లాడుతున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అర్థమైతే మాత్రమే ఈ వీడియో కంటిన్యూ చేయండి. పిల్లల భవిష్యత్తు ఈ విషయం ఎవరు ఆలోచించాలి? చాలా విచిత్రమైన ప్రశ్న కదా. పిల్లల భవిష్యత్తు ఎవరు ఆలోచించాలి? అదేం ప్రశ్న? పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులు ఆలోచించాలి. భవిష్యత్ అంటే ఏమి అని తల్లిదండ్రులకు ప్రశ్న వేస్తే వాళ్ళ జవాబు ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, ఏమని వస్తుంది? మనము తరచూ టీవీలలో అక్కడిక్కడ ఈ చిల్డ్రన్ స్పెషలిస్ట్, సైకాలజిస్ట్ గంటలు గంటలు పిల్లల్ని మనము ఎలా ట్రైన్ చేయాలి, వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎలా మార్చాలి, వాళ్ళ ఫ్యూచర్కి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, మన ప్రవర్తన వల్ల పిల్లల్లో వచ్చే మార్పులు, మన ప్రవర్తన బాగుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు కోసం ఏ పనులు చేయాలి అని తరచుగా గంటల కొద్దీ ప్రోగ్రామ్స్ మనం చూస్తూ ఉంటాం. కొంతమంది డెడికేటెడ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఉన్నారు. వాళ్ళు మోస్ట్ ఇంప్రాక్టికల్ వేలో మనకు గంటలు గంటలు ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటారు. అవి పక్కన పెడితే అసలు భవిష్యత్ అంటే ఏమి, దాంట్లో పిల్లల భవిష్యత్ అంటే ఏమి, ఆ పిల్లల భవిష్యత్తుకు ముడిపడి ఉన్న మన భవిష్యత్తు ఏమి? 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నా. ఈ వీడియో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి, లేకపోతే స్కిప్ చేసి మీ పనిలో మీరు నిమగ్నమై ఉండొచ్చు. ఇది చాలా కాంప్లికేటెడ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్.
ఇది కొంతమందికి ఇర్రెలవెంట్ మరియు ఇరిటేటింగ్ కావచ్చు. అయితే మనము ఇప్పుడు పిల్లల భవిష్యత్తు అంటే ఏమి ఫస్ట్ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. తర్వాత పిల్లల భవిష్యత్తు, దానికి ముడిపడి ఉన్న మన భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకుందాం. భవిష్యత్తు అంటే ఫ్యూచర్ అంటే which cannot be controlled and which cannot be kept. Planning for the future అంటే తెలియని దాని కోసము ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ మన తరఫున ప్లాన్ చేసుకోవడము ఒక అలవాటుగా మార్చుకున్నాం. ప్లానింగ్ ఫర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్, ప్లానింగ్ ఫర్ అవర్ ఫ్యూచర్ అనగానే మనకేం గుర్తుకొస్తుంది? ప్లానింగ్ ఫర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్ అండ్ ప్లానింగ్ ఫర్ అవర్ ఫ్యూచర్ అనగానే ఏం గుర్తుకొస్తుంది? ఫస్ట్ సేవింగ్స్ గుర్తుకొస్తాయి. భవిష్యత్తు అనగానే డబ్బు, భవిష్యత్తు అనగానే ఇన్సూరెన్స్, భవిష్యత్తు అనగానే మ్యూచువల్ ఫండ్, భవిష్యత్తు అనగానే బంగారము, భవిష్యత్తు అనగానే ఎడ్యుకేషన్ కోసం మన ఇన్వెస్ట్మెంట్స్. అంటే భవిష్యత్తు అనే ఒక పదం పలకంగానే దాని వెంటాడి డబ్బు, అంటే ఫ్యూచర్ని వెంటాడేది డబ్బే. విచిత్రం ఏమంటే ఫ్యూచర్ గాడిదలు కాయడానికి పోయింది, డబ్బు ప్రముఖంగా మారింది. పిల్లల ఫ్యూచర్ అనే దాంట్లో పిల్లలు ఫ్యూచరు లేదు, డబ్బు కూడా మిగిలిపోయింది. ఇది 99.5% పేరెంట్స్ చేసే ప్రాథమిక తప్పు. చిల్డ్రన్స్ ఫ్యూచర్ రెండు పదాలు పోయి డబ్బు అనేది ప్రాథమిక ఆలోచనగా మన జీవితాల్లో మెలుగుతుంది. భవిష్యత్తు అంటే డబ్బా, భవిష్యత్తు అంటే ప్లానింగా, భవిష్యత్తు అంటే ఏమి? నేను అందుకోసము ప్రైమరీ క్వశ్చన్స్ చేస్తా. ఫస్ట్ ఏదైనా వీడియో స్టార్ట్ చేసే ముందు జనాలకు ఒక సింక్ కావాలి, లేకపోతే జరిగిపోవాలి. రెండిట్లో ఏదో ఒకటి కావాలి. ఎందుకంటే పోతా టాపిక్ కాంప్లికేటెడ్గా మారుతుంది. అర్థమయ్యే వాళ్ళే చూస్తే అది దాన్ని ప్రాక్టికలీ అండర్స్టాండ్ చేసుకోగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి వాట్సాప్లో కానీ ఇతర సోషల్ మీడియాలో కానీ షేర్ చేయండి. దానివల్ల మన దృక్పథం మారే అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఫ్యూచర్ అంటే డబ్బా అంటే చాలామంది ఫ్యూచర్ అంటే డబ్బే కదండి, అన్నీ డబ్బుతో ముడిపోయి ఉంటాయి కదా. పిల్లల భవిష్యత్తు అంటే ఏమండి? ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్, మంచి స్కూల్ ఇన్వెస్ట్మెంట్, మంచి కాలేజ్ ఇన్వెస్ట్మెంట్, మంచి యూనివర్సిటీ కోసం ఇన్వెస్ట్మెంట్, మంచి తిండి కోసం ఇన్వెస్ట్మెంట్, మంచి బట్టలు ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ కోసం ఆస్తులు పోగొట్టడం. అంటే డబ్బుతో ముడిపడి ఉన్న ప్రతి విషయము మనము తీవ్రంగా ఆలోచిస్తున్నాము, కానీ మనం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తలేము. 99.9% పేరెంట్స్ దీంట్లో ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ ఎందుకు అవుతున్నారు అంటే, నేను కూడా అట్టర్ ఫ్లాప్ కావచ్చు. ఆ సబ్జెక్ట్ అంత డేంజరస్.
మీరెందుకు ఫ్లాప్ అవుతారు? ఇంత వీడియో చేసేవాళ్ళు మీరు ఫ్లాప్ అవుతారని ఎట్లా అంటున్నారు? మీరు పర్ఫెక్ట్ ప్లానింగ్ చేయవచ్చు కదా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫ్యూచర్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ చిల్డ్రన్. నేను కన్న తండ్రిని కావచ్చు, కానీ నేను పిల్లవాడిని కాదు. నేను కన్న తండ్రి మాత్రమే. నేను నా పిల్లవాడి ఆత్మను కాను. నా పిల్లవాడు వేరే, నా ఆత్మ వేరే. నా ఆత్మ కోరుకునే విషయాలు వేరే, మా పిల్లవాడు కోరుకునే ఆత్మలు కంప్లీట్లీ డిఫరెంట్. మరి నేను కన్న తండ్రిగా నా పిల్లల భవిష్యత్తును ఎలా కంట్రోల్ చేయగలను, తీర్చిదిద్దగలను, ప్లాన్ చేయగలను? అంటే చాలామంది ఆన్సర్ ఏమొస్తుంది, మళ్ళీ డబ్బు పోగేసి వాళ్ళకి ఆస్తి పాస్తులు, మంచి ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్, మంచి ఫుడ్, మంచి ఇది అన్ని మంచి పెడితే వాళ్ళ భవిష్యత్తు బాగా ఉంటుంది కదండి, చాలా ఈజీ, ఇది అంత కాంప్లికేటెడ్ టాపిక్ కానే కాదు అని 99.999% మంది భావిస్తుంటారు. కానీ నేనే ఈ వీడియో చేసేవాడిని చెప్తున్నా, నేను ముక్కు భూమికేసి రాసుకున్నా, మా పిల్లవాడి కాళ్ళు పడ్డా, నేను మా పిల్లవాడికి అత్యంత ఇష్టమైన వ్యక్తిగా ఉన్నా, వాడి ఫ్యూచరు నేను ఊహించలేను, శాసించలేను, తీర్చిదిద్దలేను. మరి ఏమీ చేయలేని తల్లిదండ్రులు పెంచి ఏం లాభం? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు కలియుగంలో ఎవ్వరు తమకు తాము వేసుకొని ప్రశ్న, పిల్లల్ని పెంచి ఏం లాభం? ప్రతి తల్లి తండ్రి వేసుకోవలసిన బేసిక్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్తోనే పిల్లల భవిష్యత్తు స్టార్ట్ అవుతుంది. ఇది చాలా సీరియస్ వీడియో. ఇలా మీకు ఇంటర్నెట్లో, యూట్యూబ్లో ఎవరు ఈ ప్రశ్నలు వేసి ఉండరు. పిల్లల సైకాలజిస్టులు కూడా ఈ ప్రశ్నలు ఇటువంటివి వేసి ఉండరు. చెక్ చేసుకో. ఎండమూరి వీరేంద్రనాథ్ లాంటి జ్ఞాని కూడా ఇటువంటి ప్రశ్నలు వేసి ఉండరు. అంటే నేను జ్ఞాని అని కాదు, నేను ఎప్పుడు ప్రశ్నలు వేసుకుంటుంటా కనుక ఇలాంటి ప్రశ్నలు బయటకు వస్తాయి. నేను జ్ఞానిని కాదు, మళ్ళీ ఎండమూరి వీరేంద్రనాథ్ అంత జ్ఞాని కాదు, నేను మామూలు మనిషి, ఓ వీడియోలు చేసుకొని బతుకుతుంటాను. నేను అడిగిన ప్రశ్న మీ పిల్లల వల్ల మన ఫ్యూచర్ ఏమన్నా ముడిపడి ఉందా? ఏమన్నా మనకు లాభసాటి ఇన్వెస్ట్మెంటా? చాలా మందికి క్రూయల్ అనిపిస్తుండొచ్చు, కర్కశంగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుండొచ్చు. కామ్గా ఆలోచించండి. ఇవాళ రేపు పిల్లల్ని పెంచడము ఒక బిజినెస్ డీల్. ఆ డీల్ కంటిన్యూ కావచ్చు, పిల్లలు తమంతకు తామే ఆ డీల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. పిల్లల్ని పెంచడము ఒక బిజినెస్ డీల్ లాంటిది మాత్రమే. ఖచ్చితంగా చెప్తున్నా. అంటే అలా కాదండి, పిల్లలు ప్రేమగా ఉంటాయి, ఇవన్నీ ఫేక్ సమర్థించుకోవడం. మా బాబు కూడా నాతో చాలా ప్రేమగా ఉంటాడు. ఏ చిన్న పని చేయాలన్నా నా పర్మిషన్ తీసుకుంటాడు. అర్ధగంటకు ఇంట్లో ఉంటే అర్ధగంటకు ఒకసారి వచ్చి అప్పా అని నన్ను కౌగులించుకుంటాడు. అంటే పిల్లవాడు నాకు అనుకూలంగా ఉన్నట్టే కదా. మరి మీరేంటి అట్లా అంటున్నారు?
నేను పిల్లవాడి భవిష్యత్తు శాసించలేను, పిల్లవాడి భవిష్యత్తు తీర్చిదిద్దలేను, నేను అనుకున్నవి జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇంత ప్రేమ ఒలకబోస్తుంటే పిల్లగాడు నీకు ఇంకా డౌట్ ఎందుకు వస్తుంది? ఈ ప్రశ్న వేసుకోండి, మిమ్మల్ని మీకు మీరే వేసుకోండి ఒకసారి. ఈ వీడియో కర్కశంగా పచ్చిగా ఉంటుంది, కానీ మీ పిల్లల భవిష్యత్తు ఒక 20% దీంతో మారే అవకాశం ఉంది. ఓన్లీ 20%. ఎందుకంటే ప్రాక్టికల్ నాకు కూడా అంతే అనిపిస్తుంది. మా పిల్లవాడి భవిష్యత్తు కూడా 20% మార్చగలను. అందుకోసం ఆ 20% ఫార్ములా మీకు చెప్తున్నా. పిల్లల భవిష్యత్తు మనం శాసించలేము, తీర్చిదిద్దలేము. ఎందుకు చెప్పుకోండి, ఆలోచించండి. ఏమైనా తట్టుతుందా, తట్టలేదా? ఏమైనా ఫ్లాష్ అవుతుందా? చాలా ఇంపార్టెంట్ టాపిక్. తట్టలే, తట్టదు. ఎందుకు? సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ లేదు కనుక. సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ లేదు గనక మనకు తట్టదు. ఎప్పుడైనా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించారా మీ తల్లిదండ్రుల పట్ల అని ఒక్కసారి ఆలోచించండి. అంటే తల్లిదండ్రులను చూసుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు, చూసుకోవడం వేరే. మీ కర్తవ్యం ఎట్టి పరిస్థితిలో ప్రేమతో పాటు నిర్వర్తించేది అది వేరే లెవెల్. దానికి లెవెల్స్ ఉన్నాయి. కుక్కని పెంచడము, తల్లిదండ్రులను అంటే వాళ్ళ భవిష్యత్తు అంటే వాళ్ళ బాగోగులు చూసుకోవడము దాదాపు ఒకటే. కాకుండా కుక్కని పెంచడము మనము అగ్ర స్థానంలో పెడుతున్నాం. పేరెంట్స్ని కేర్ చేయడము కుక్కను చూసుకునే కన్నా తక్కువగా చూసుకుంటున్నాం. అందుకని చెప్తున్నా. నేను ఇంత ఏదైనా ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే చూస్తున్నా కనుక చెప్తున్నా. ఎక్కడో ఫెయిల్ అవుతున్నాం మనం. ఫెయిల్ అవుతున్న మనం పిల్లల భవిష్యత్తు గురించి డిస్కస్ చేయడానికి అర్హులమా? ఫెయిల్ అవుతున్న మనము పిల్లల ఫ్యూచర్ గురించి డిస్కస్ చేయడానికి అర్హులమా అంటే మీ ఆత్మ ఒక్క తనుదని అర్హులు కాదు అని జవాబిస్తుంది. ఆత్మ అంటే ఉంటే, లేకుంటే అంతే. చాలా మటుకు ఉండదు, ఉన్నా లేనట్టే ఉంటాం. మీ ఆత్మ ఒక్క తనుదని నీవు అర్హుడు కాదు అంటే, కానీ నీవు ఒక్కో ఆయన ఎట్లా నా మనసు నాకు వ్యతిరేకంగా మాట్లాడతా. అది ఎంత ధైర్యం! నా గుండెకు రోజు రక్తం ఎక్కించి శ్వాస తీసుకొని వేలసారి శ్వాస తీసుకుంటే నా గుండెల నుంచి వచ్చే మాటలు నాకు వ్యతిరేకంగా ఉంటాయి. అమ్మా గుండె ఆపేస్తా అనరు. స్వార్థం. మీ మనసు మీకు వ్యతిరేకంగా ఆన్సర్ ఇస్తుంటే మీరు దాన్ని ఆపడానికి ఏం చేస్తారు? గుండెని ఆపారు. మీరేం చేస్తారు? మభ్య పెడతారు. ఎవరిని? బ్రెయిన్ని. బ్రెయిన్ నా మనసు నా మాట వింటలేదు. నీ బ్రెయిన్ ఉపయోగించి దాన్ని మభ్యపెట్టి సమాజానికి ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ ఇస్తే మన లైఫ్ స్మూత్గా ఉంటుంది. మనం ఎట్లా అనిపించాలంటే తల్లిదండ్రులు తమంతకు తాము బతకగలరు, ఎటూ దిక్కు లేని పిల్లలను భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తున్నాము అని సమాజానికి చెప్పేస్తే లైఫ్ స్మూత్గా గడిచిపోతుంది. క్వశ్చన్స్ ఎక్కువ బయటికి రావు.
కరెక్టా? మనం అదే దందాలు ఉంటాం. సమాజాన్ని మభ్యపెట్టే టైం మనము తల్లిదండ్రుల కోసం కేటాయించి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే ఆన్సర్స్ని మనము ఒక దగ్గర చేర్చి పిల్లల భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకుంటే మనకు సక్సెస్ ఒక 20% దొరికే అవకాశాలు ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు అనే మళ్ళా క్వశ్చన్. మీ ప్రకారము పిల్లల భవిష్యత్తు అంటే ఏమి? నా ప్రకారము పిల్లల భవిష్యత్తు అంటే 18 తర్వాత వాళ్లకు ఊహ, అంటే వాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత వాళ్లకు ఊహకు ఏమి అందుతుందో అది సరిగ్గా సరి అయిన బాటలో నిర్వర్తించుకుంటూ వెళ్ళడమే వాళ్ళ ఫ్యూచర్. ఇది నోట్ చేసుకో, అందరు నోట్ చేసుకో. 18 దాటిన తర్వాత తమకు ఊహకు అందిన బాటలో, సరి అయిన బాటలో ఆ ఊహకు అందిన విషయాలు సరిగ్గా చేసుకుంటూ పోతే అది మాత్రమే వాళ్ళ భవిష్యత్తు. అది పాజిటివ్ కావచ్చు, నెగటివ్ కావచ్చు, అది మన చేతిలో లేదు. అదేంటి, ఇంత కష్టపడి పిల్లల్ని పెంచితే భవిష్యత్తు ఎక్కడా కనిపిస్తలేదంటే మళ్ళీ పిల్లల్ని పెంచి ఏం లాభం? అసలు పిల్లల్ని పెంచటం లాభసాటి వ్యాపారమా? ఇవాళ రేపు పిల్లల్ని పెంచడం లాభసాటి వ్యాపారం అంటే నా ప్రకారం 95% మంది నష్టపోతున్నారు. ఇది ఎఫ్ అండ్ ఓ లాంటిది. స్టాక్ మార్కెట్లో ఇప్పుడు బ్యాన్ చేస్తున్నారు కదా ఎఫ్ అండ్ ఓ. బ్యాన్ అంటే కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే పుట్స్ కాల్స్ లాంటివి. పిల్లల భవిష్యత్తు ఒక పుట్టు ఒక కాల్, రెండు తీసుకుంటే న్యూట్రల్, ఏదో ఒకటి పట్టుకుంటే లాస్. నువ్వు పుట్టు తీసుకున్నా లాసే, కాలు తీసుకున్నా లాసే. మరి పిల్లల్ని పెంచే లాభం? ఇది కరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు సమాజం అంతటా ఆలోచించవలసిన ప్రశ్న, పిల్లల్ని కనటం ముఖ్యమా, కన్నాక ఈ పెంచటం ఎంత లాభసాటి వ్యాపారం? ఈ వ్యాపారంలో నష్టం వస్తుంటే ఈ పిల్లల్ని కనడం ఎందుకు, పెంచడం ఎందుకు? ఏదైనా వ్యాపారంలో నష్టం వస్తుందని తెలిస్తే ఆ వ్యాపారం చేస్తామా? చేయం కదా. కానీ అది ఏమో కానీ పిల్లల వ్యాపారం అనగానే మనకు ఎక్కడ లేని జోష్ వచ్చి వాడు 10th పాస్ అయ్యే వరకే ఒక్కొక్కడి మీద 7-8 లక్షలు ఖర్చు చేసి వాడు పీజీ చేసే వరకు మన పిప్పి వెళ్ళిపోయేటట్టు చేసి ఈ వ్యాపారంలో డబ్బులు పెట్టి 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 99.9% మంది నష్టపోతున్న ఈ వ్యాపారంలోనే డబ్బు పెడుతున్నారు. ఎంత విచిత్రం చూడండి. అడ్డడ్డే, ఇలాంటి మూర్ఖపు పనులు టోటల్ సమాజం చేస్తుంది, ఇంక్లూడింగ్ నేను. నేనేం మినహాయింపుగా, నేను మీలాంటి వాడిని. అదే వ్యాపారం. దానిపైనే పెట్టుబడి. నేను ఒక కఠినమైన వాక్యం వాడతాను. మనము ఒక కుళ్ళిపోయే పండు మన జీవితం ధారబోసి అమ్మడానికి ప్రయత్నిస్తున్నాం 99% మంది. ఒక కుళ్ళిపోయే పండును తెలిసి కూడా దాన్ని అమ్మే ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఇది ఒక వ్యాపారము,
నష్టంతో కూడుకున్న వ్యాపారము, కుళ్ళిపోయే పండ్లను అమ్మే ప్రయత్నము, పిల్లల్ని పెంచడం. ఎంత కర్కశంగా ఉంది కదా. అరే పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడంటే పిల్లలు కుళ్ళిపోయిన పండ్లు, నష్టపోయే వ్యాపారం అంటాడు. ఏంటిది? పిల్లల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి అని ఎంత ఎక్సైటెడ్గా ఉంటే ఈయన పూర్తి డిప్రెషన్లో పంపిస్తుండు. ఇదే నేను చెప్పేది. మన మనసును మనమే ఎదవని చేసి జీవితాంతము ఆడే నాటకమే పిల్లల్ని పెంచే ప్రాసెస్. అవునా కాదా? కాదు అంటే మూర్ఖులే. అంటే మా బాబు అలాంటోడు కాదండి, మా అమ్మాయి చాలా. దీనికి కారణాలు 1,00,000 కారణాలు ఉంటాయి. నేను కూడా మా అమ్మని బాగా ప్రేమిస్తున్నా. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. కానీ నేను చేయవలసిన డ్యూటీలో ఓన్లీ 50% చేయగలుగుతాను. మిగతా 50% ఫెయిల్ నేను కూడా. నా శాయశక్తుల ప్రయత్నించిన 50%కి చేరుకున్నాను. అంటే మా అమ్మ నన్ను పెంచడానికి చేసిన ప్రయత్నంలో నేను 50% కూడా ఆమె లెవెల్కి చేరుకోలేకపోతున్నాను. నేను ఫెయిల్ అయినప్పుడు మా పిల్లాడిని పాస్ అయ్యే ప్రొసీజర్ నాకు ఎట్లా తెలిసి ఉంటుంది? నేనే 50% అయినప్పుడు నా పిల్లవాడిని భవిష్యత్తు ఓన్లీ 20% నేను గెస్ చేయగలను. అవునా కదా? అర్థమవుతుంది ఏమన్నా నేను చెప్పేది? అర్థమవుతలేదా? అర్థం కాకపోతే బంద్ చేసేయండి వీడియో, మీకోసంగా. ఇక మీ పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించుకోండి. పిల్లల భవిష్యత్తు అందని ద్రాక్ష. పేరెంట్స్, పిల్లల భవిష్యత్తు అందని ద్రాక్ష పేరెంట్స్కి. పిల్లల భవిష్యత్తు పిల్లలే నిర్ణయించుకుంటారు, పిల్లలే బాగుపరుచుకుంటారు. పిల్లలు తమకు తోచిన విధంగా ఫ్యూచర్లో బతుకుతారు. కానీ మన సజెషన్స్ తీసుకొని బతకడానికి ప్రయత్నిస్తే వాళ్ళు అంటే జీవోత్సవాల్లా బతుకుతారు. అదేంటి? మన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ధార పోస్తాం కదా మనం. మీ పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ మీరెంత రెస్పెక్ట్ ఇచ్చిండ్రో మీ ఎక్స్పీరియన్స్ కూడా మీ పిల్లలు అంతే రెస్పెక్ట్. ఇది ఖచ్చితమైన ఆన్సర్. ఇది ఇలా ఏబిసిడీలు చూస్తే కరెక్ట్ ఆన్సర్లు లేవు. మీ తల్లిదండ్రుల భవిష్యత్తు పురాణం మీరెంత చదివిండ్రో మీ భవిష్యత్తు పురాణం కూడా పిల్లలు అంతే చదువుతారు. మరి పిల్లలను ఫ్యూచర్లో అది భారతదేశంలో ఎలా పెంచాలి అంటే మీకు అన్నీ తెలిసిన ఫార్ములాలే. మంచి స్కూల్ వేయాలి, మంచి ట్యూషన్ పెట్టియాలి, మంచి తిండి పెట్టాలి, మనం కడుపు కాల్చుకొని వాళ్ళకి బాగా వండి పెట్టాలి, మంచి డ్రెస్ ఇప్పియాలి, దివాళీకి పటాకులు ఇప్పియాలి, వాడు రాసినంత బెల్లు వాడికి ఇప్పియాలి, వాడి కోరికలు తీర్చాలి, వాడు సంతోషంగా ఉండి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఈ ఫార్ములాలన్నీ మీకు తెలిసినవి, అవే చేస్తారు కదా, చేయండి. ఎందుకంటే సమాజంలో మార్పు తమ దగ్గర నుంచి స్టార్ట్ కావాలంటే ఇరిటేషన్. ఎవడైనా ఈ మార్పు తెచ్చి ప్రూవ్ చేసి పిల్లల భవిష్యత్తు ఇలా చేస్తే బంగారు బాటగా మారుతుంది అనగానే అదే బాట అందరు ఫాలో అవ్వాలి. ఎవరి బాట వాడు ఎత్తుక్కోండ్రా అంటే గ్యారంటీ లేని హైవేలు మేము ఎక్కం. ఇక్కడ రోడ్ ఎక్కితే అక్కడ దిగాలి. మధ్యలో కట్లు, షార్ట్ కట్లు మనకు వద్దే వద్దు. పిల్లవాడ పుట్టిండు, డబ్బులు పోగేయాలి, 6-8 లక్షలు 10th క్లాస్ వరకు ఖర్చు చేయాలి,
ఒక 20 లక్షలు ఖర్చు చేసి వాడిని ఒక ఫ్లైట్ ఎక్కిచ్చేసి దొబ్బేస్తే వాడు దొబ్బించుకుంటాడు. ఇంకా దీనికన్నా బెస్ట్ ఫ్యూచర్ ఏముంది? పేగు తెంచుకొని పుట్టిన పిల్లగాడిని పెంచే ప్రొసీజర్ ఇది. మళ్ళీ ఏమండి ఏం లాభం పెంచి అంటే మనం లాభం కోసం పిల్లల్ని పెంచుతున్నామా అండి అంటే ఇది ఆంధ్ర టోను. జనరల్లీ ఆంధ్రాలో ఇట్లా మాట్లాడు, ఇవాళ రేపు తెలంగాణలో కూడా ఎట్లా తయారై మనం పిల్లల్ని వ్యాపారం కోసం పెంచుతామా ఏంటి? పిల్లల సంతోషమే కదా మనకు కావాలి. మరి నీ ముడ్డి ఎవడు గడుగుతారు? మన ముడ్డి గడగడానికి పిల్లల్ని పెంచుతున్నామా? మరి ఎందుకు పెంచుతున్నాము? మన బాధ్యత కాబట్టి. నీ బాధ్యత ఎందుకు తీసుకోవాలి? కన్నాం కాబట్టి. నీవు ఎందుకు కనాలి? ఇది కరెక్ట్ పాయింట్. నువ్వు ఎందుకు కనాలి? ఈ ప్రశ్నకు జవాబు పిల్లల భవిష్యత్తుతో ముడిపడు. నువ్వు కనేటప్పుడే ఆలోచించాలి. కనేశాము, ఇక పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడమే మన లోకము. వచ్చిన కోడలు ఎడమ కాలుతోందన్న ఆమె బాధ్యత, అది మనం తన్నించుకోవడం. దాంట్లో వాళ్ళకి సంతోషం ఉంటే ఇంకా తన్నించుకుందాము. ఇది ఫేక్ ప్రచారం. పిల్లల భవిష్యత్తు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లాంటి. అర్థమైందా? పిల్లల భవిష్యత్తు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లాంటి. మొత్తం పంపు కొట్టి పెద్దగా చేసి పెట్టే ఎవరికి తెలియదు ఏ డైరెక్షన్లో అవుతుంది. మళ్ళీ ఏం చేద్దాం? ఇవన్నీ ప్రశ్నలు కదా. మేమంతా సక్సెస్ఫుల్ అండి. పిల్లలు మా వాళ్ళంతా యూఎస్లో ఉన్నారు. ఒకడు ఢిల్లీలో ఉంటాడు, ఒకడు బాంబేలో ఉంటాడు, ఒకడు ఈ సిటీలో ఉంటాడు కానీ హైటెక్ సిటీ దగ్గర ఉంటాడు. తరచుగా వచ్చిపోతుంటాడు పండగలకు. మా బాబు హైటెక్ సిటీలో ఉంటాడండి, బిజీ చాలా. మా కోడలు కూడా సతే. మా మామలు కూడా ఫుల్ స్టడీస్లో బిజీ. తరచుగా పండగలకు వచ్చిపోతూ ఉంటాడు. హైటెక్ సిటీ నుంచి రావడం అంటే ఓ యుద్ధమే. వాడు రాడు. ఆ రాని కారణాన్ని ఒక యుద్ధంగా మార్చాడు. తరచుగా వస్తుంటాడు. ఎప్పుడు తరచు అంటే ఏంది? తరచు అంటే ఏంది? పండగలకు తరచుగా వస్తుంటారట. మీరు మామూలు ఆర్టిస్టులు కాదండి, పెయిడ్ ఆర్టిస్టులు. మా బాబు హైటెక్ సిటీలో ఉంటాడండి, తరచుగా వచ్చిపోతుంటాడు. ఎప్పుడంటే పండగలు. పండగలు ఎప్పుడు వస్తాయి? ఎంచుకోవచ్చు. వాళ్ళ జీవితం వాళ్ళవే, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవే అండి. వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేకపోయినా తల్లిదండ్రులే దాన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టు వాడు రాడు. దానికి కారణం ఏమంటే వాళ్ళు ఫుల్ బిజీ, ప్రాబ్లమ్స్లో ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా పెద్దవి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమంటే కర్రీ పాయింట్ని తీసుకొని తినడము, టిఫిన్ సెంటర్లో పొద్దున్న టిఫిన్ చేసి అదే బాక్స్లో పిల్లల్ని నింపి టిఫిన్ బాక్స్ పంపించడము, సాయంత్రం మ్యాగీ తిని రాత్రిపూట కర్రీ పాయింట్ని తెచ్చుకొని లేదా వీకెండ్స్లో హోటల్లో తినడం. ఇది వాళ్ళ ప్రాబ్లమ్స్. దాంట్లో ఫుల్ బిజీగా ఉంటారు. దానికోసం వీళ్ళు కష్టపడి పెంచింది లక్షలు పెంచి. ఇప్పుడు చాలామంది అడుగుతారు, మన భారతదేశంలో ఇదే ట్రెండ్ కదా. మరి భారతదేశంలో పిల్లల భవిష్యత్తు ఏమి? పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల ప్రవర్తన, తల్లిదండ్రుల ఫైనాన్షియల్ స్టెబిలిటీ, తల్లిదండ్రుల ఆశలు దేనికి లొంగవు. పిల్లలు మనకు ఒక ఇప్పుడు జీవిత భాగస్వామి అంటే
మోస్ట్ ప్రాబబ్లీ మనం చచ్చే వరకు ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ మధ్యలో డైవర్స్లు అయిపోతే ఏమైతే తెలియదు, పారిపోతే తెలియదు. అలాగే పిల్లలు కూడా ఒక 18 వయసు వచ్చే వరకు జీవిత భాగస్వాములు వాళ్ళు. వాళ్ళు పిల్లలు కాదు, మీరేమనుకుంటున్నారు? పిల్లలు కాదు, జీవిత భాగస్వాములు. 18 వరకు మనం పెంచుకునే పెంపుడు కుక్క. ఒకసారి చూడు, కుక్కలు మన మీద నేరుస్తుంటాయి. మనం ఏమైనా చేసాం అనుకోండి, కొత్త బైక్ ఇప్పించినాం, మంచిగా డ్రెస్ ఇప్పించినాం, కంప్యూటర్ సెల్ ఫోన్ ఇప్పిస్తే కుక్క ఎట్టతో కాడిస్తే అట్లే ఆడి. నేనేమో గలీజ్ కంపారిజన్ చేస్తలేను, కరెక్ట్ కంపారిజన్ చేస్తాను. ఒక్కసారి చూసుకోండి మీ పిల్లల్ని, సేమ్ అట్లే. మీరు ఒక సెల్ ఫోన్ ఇప్పించగానే డాడీ మమ్మీ ఐ లవ్ యూ, అరే నా దగ్గర బడ్జెట్ లేదురా, మీరు ఇంతే, మీ బతికింతే, మనం అవ్వవాడు మా ఫ్రెండ్ ఎట్లా తెచ్చుకున్నాడు, మీరు సంపాదిస్తలేరు, ఈ పేదరికాలన్నా బతకాలన్నా మంచి కాలేజ్ లేదు, మంచి స్కూల్ లేదు, సంవత్సరానికి 4 డ్రెస్సులైనా, ఎన్ని పండుగలు వస్తాయి 4 డ్రెస్సులైనా, అంటే ఇవన్నీ. దాన్ని పెంచడము వీళ్ళని పెంచడం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఆ కుక్కకు తోకు ఉంటుంది, వీళ్ళకు ఉండదు. కుక్కకు నోరు ఉంటుంది, వీళ్ళకు ఉంటుంది. అదేంటి అట్లా కంపేర్ చేస్తారు? మనం మానవులు కదా. మీరు చూడండి, వాడు రేపు కుక్కలకున్న నైతిక విలువలు పిల్లలకు లేవు. అంటే పిల్లలు కుక్కలతో కన్నా హీనమా అంటే అవును. మనం చాలా ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఆ ఓనర్ చచ్చిపోతే కుక్క తిండి తినక చచ్చిపోతుంది. మన పిల్లలు చస్తారా? పిండం పెట్టి ఫుల్ మీల్స్ చేసి తల్లిదండ్రులకు ఇష్టమైన డిష్ని చేపించి మరీ తిని ఓ ఫోటోకి దండేసి చెక్కేస్తారు. అసలు కుక్క కన్నా హీనమే. కానీ మనం అట్లా ఊహించలేం. మన పిల్లలు ఎవరి పిల్లలు అంతే, నా పిల్లగాడు కూడా అంతే. మంచిగా వెళ్ళిండా, లాటరీ తగిలింది అనుకుందాం. మంచిగా వెళ్ళిండా, మర్యాదగా మాట్లాడిస్తుండా, లాటరీ తగిలింది అంతే. మనకు అడుగుతుండా, మనకు సేవలు చేసుకుంటుండా, అది పని అయిపోయా, ఆ యుగం పోయింది. ఇప్పుడు మనకు మర్యాదగా మాట్లాడుతుందా లేదు కానీ. రేపు మీ బాబు మంచి కూడా కావచ్చు కదండి, మీ సేవలు కూడా చేసుకోవచ్చు. అయితే నేను పుణ్యజీవిని, నేను పుణ్యాత్ముని అనుకుంటాను. అప్పుడు నేను ఇంకా తిరుపతికి పోయేస్తాను. అది కావాలి. అయితే నేను తిరుపతి, మా పిల్లవాడు నన్ను నాకు సేవ చేసే స్థాయికి చేరితే నేను తిరుపతికి పోయేస్తాను. అప్పటి వరకు ఫింగర్ క్రాస్, నేనేం చెప్పలేను. అప్పటి వరకు వాడు కుక్కతో సమానం. అప్పటి వరకు నేను అంతే అనుకున్నాను. వాడికి నేను సేవ చేసి నా గెస్ వర్క్ కరెక్ట్ అయితే ఇంకా మనం తిరుపతికి పోయి రావాలి అంతే. వెంకటేశ్వర స్వామి కూడా పరిచయం అవుతారు. అప్పు ఇంత కోట్ల మందిలో నీ బాబు నిన్ను మంచిగా చూసుకుంటుండంటే వర్కౌట్ అయింది అన్నట్టు అంటాడు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కూడా గెస్ చేయలేడు ఏ పిల్లగాడు ఎట్లా వెళ్తాడు. ఆశ్చర్యం. నువ్వు పట్టుకో లడ్డు అంటాడు, ఫ్రీ లడ్డు తీసుకోరా. నేను నీకు బంపర్ లాటరీ తగిలిందిరా, పోతా ఇంటికి ఇచ్చిపో అంటాడు. పిల్లల భవిష్యత్తు అని పిచ్చిగా 100ల కొద్ది గంటలు డిస్కషన్ చేసుకుంటా. నేను నా పర్సనల్ జీవితంలో నేను కొన్ని టెస్టులు పెడుతుంటా. అంటే పెద్ద గ్రేట్ టెస్ట్లా. మీరు మీలాంటి అంటే మీన్ మెంటాలిటీ ఉన్న పేరెంట్స్ ఇట్లనే ఉంటారు అనుకున్నారు. నేను ఎప్పుడు టెస్ట్ నడుస్తూనే ఉంటాయి. అసలు అంటే పిల్లలు అంటే ఏం చేస్తారు, అసలు వీళ్ళు ప్రాక్టికల్ లైఫ్లో వీళ్ళు దేనికోసం పనికొస్తారు. నేను పిల్లలకు అన్ని రకమైన టెస్టులు చేయాలి. డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ చేసేయాలి లైఫ్ అంటే. నేను ఎప్పుడు
అంటే క్వాలిటీ మంచిగా ఉండి లేనటువంటి కూరగాయల దగ్గర పోయి టమాటాలు, వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, కాకరకాయలు పోయి ఈ ఈ లాట్ల మంచివి ఏరు అని చెప్తా. ఏం చేస్తారు చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ మంచి టాప్ క్వాలిటీ కాదు. టాప్ క్వాలిటీ అయితే ఒక కిలో ఈ బాబు అంటే వాడే వేసి ఇచ్చేస్తాడు. ఒకడు ఉన్నాడు తక్కువ రేట్లు అమ్ముతున్నాడు. ఎందుకు అమ్ముతాడు? ఆ టమాటాలను, వంకాయలను, బెండకాయలను, బీరకాయలను, కాకరకాయలను, గుడుమకాయలను ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఒక 50 కేజీలు వేసుకుంటే దాంట్లో ఒక 20 కేజీలు మంచిగా ఉండవు. వాడు రేటు తగ్గించి అమ్ముతాడు. అటువంటి కుప్ప దగ్గర పోయి నేనేం చేస్తా అంటే, అరే ఏర్రా మంచివి అంటే, ఏవి మంచివి అని అడుగుతాడు. ఫస్ట్ ప్రశ్న మనకేం తెలిసి ఉండదు. గుడుమకాయ వేరేలాగే రాలే, కాకరకాయలు వేరేలాగే రాలే, టమాటాలు వేరేలాగే రాలే, దొండకాయలు వేరేలాగే రాలే. అన్నిటికీ క్వాలిటీ పారామీటర్స్ వేరే ఉంటాయి. ఎర్ర అని చెప్తా. టమాటా ఒక రకంగా ఏరుతాం, కాకరకాయ ఒక రకంగా ఏరుతాం, దొండకాయ ఒక రకంగా ఏరుతాం, బెండకాయ ఒక రకంగా ఏరుతాం. ఎర్ర అంటే వాడు ఏమంటాడు, నాయన మరి దీంట్లో క్వాలిటీ అంటే ఏంటి? నేను అప్పుడు చెప్తా, దీనికి ఈ క్వాలిటీ అంటే ఒక 5-6 ఏరుతారు. ఏరంగానే కోపం వస్తుంటుంది. అవ్వా అక్కడ 50 రూపాయలు కిలో టమాటా ఇస్తుంటే డైరెక్ట్ 1 కిలో వేయించుకోవచ్చు కదా. మా ఏం చేస్తాడు, ఈ 20 రూపాయల కిలో టమాటా దగ్గర వచ్చి ఏరమంటాడు. 4-5 వేస్తాడు. ఏరంగానే మంచిగా లేవు అంటాడు. అక్కడ కొనొచ్చు కదా, మంచిగా ఉంటాయి. నేను ఇచ్చిన టాస్క్ ఏమి నీకు, 20 రూపాయల కిలో టమాటా దగ్గర వచ్చి నీవు మంచివి ఏరు అంట. ఇప్పుడు 50 కిలోలు ఉన్నాయి కదా టమాటా, దీంట్లో నుంచి మంచివి నీకు ఏరడానికి రాదా అంటే, దొరకలేవు, కొన్ని మెత్తగా ఉన్నాయి, కొన్ని మచ్చలు ఉన్నాయి. ఎన్ని ఏరినావు? 5-6 ఏరింటాడు. కిలోకి 5-6 ఏరింటాడు. నాకు అయితలేదు. మంచివి నీకు అర్థమైతలేదా, మంచివి ఏరే ఓపిక లేదా అంటే, మంచివి ఉండొచ్చు కానీ నాకు ఏరే ఓపిక లేదట. అక్కడనే ఇక్కడ మంచివి లేవు అని కాదు, మంచివి ఏరే ఓపిక లేదు. అప్పుడు నేనేమంటాను, కచ్చి టమాటాలు ఉంటాయి కదా, అవి ఏరు. కచ్చి టమాటాలు ఈజీగా తెలుస్తాయి, గ్రీన్ ఉంటాయి, అవి ఏరు. అంటే టక 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 కచ్చ టమాటాలు ఏరేస్తాను. ఈజీ, ఎవడైనా ఏరవచ్చు. దెబ్బలు లేని కచ్చ టమాటాలు ఏరంటే గ్రీన్ కలర్ ఉంటాయి, అవి ఏరేస్తే పచ్చడి తీసుకోండి, టక టక ఏరేస్తాం. అంటే జీవితంలో మనం నేర్పించవలసిన ఫస్ట్ ఇది, కుళ్ళిపోయిన పాడైపోతున్న కూరగాయలు కొనమని కాదు. జీవితం అంటే కుప్ప లాంటిది, ఇట్లనే ఉంటుంది కుప్ప. 50 రూపాయల కిలో టమాటా ఏ విధమైన కొనేస్తాడు. 1 కిలో ఈ బాబు అంటే 50 రూపాయల కిలో అన్నీ మంచిగా ఉంటాయి, టకటక కొనేస్తాడు. అది జీవితం కాదు. జీవితం అంటే ఏంది? ఈ 20 రూపాయల కుప్ప. నేను మా బాబుకి ఇట్లనే టార్చర్ చేసి, రా నాకు దొరుకుతలేవు. ఇప్పుడు నువ్వు ఈ కుప్పలు ఏమేమి అబ్జర్వ్ చేసినావు అన్నాడు. అడిగితే కొన్ని హైబ్రిడ్ టమాటాలు ఉన్నాయి, కొన్ని 3-4 వెరైటీ టమాటాలు కుప్పలు ఉన్నాయి. నువ్వు ఏ టమాటాలు ఏరాలి అంటే, నాటు టమాటాలు ఎర్రగా ఉన్నవి, గట్టిగా ఉన్నవి ఏరాలి. అవి ఎంత ఏరినా 8-10 దొరుకుతున్నాయి కానీ నాకు ఓపిక లేదు. ఆ ఓపిక ఎప్పుడు డెవలప్ అవుతుందో అప్పుడే జీవితం అర్థమవుతుంది. ఎప్పుడు మంచి క్వాలిటీ హై గ్రేడ్
వైపే పోతే పిల్లలకు దాని వాల్యూ తెలియదు, అసలు ఎన్ని వెరైటీలు ఉంటాయో తెలియదు. ఇప్పుడు చూడండి, ఒక కుప్పల మా బాబుకు టమాటాల రకాలు తెలిసింది, టమాటా క్వాలిటీ తెలిసింది, మెత్తగైన టమాటాలు ఎట్లుంటో తెలిసింది, మచ్చలు ఉన్న టమాటాలు ఎట్లా తెలిసింది, కచ్చ టమాటాలు ఎట్లుంటో తెలిసింది. ఓపిక అంటే మా నాయన ఎంతో ఓపికతోని కూరగాయలు కొనుక్కొని ఇంటికి తీసుకొని వస్తాడనేది అర్థమైంది. దీనికి పెద్ద పెద్ద భగవద్గీతలు, సైకలాజికల్ కౌన్సిలింగ్లు ఏం అవసరం లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పినాను, ఇలాంటివి 100 టెస్టులు పెడతా. ఈ 100 టెస్టులు పాస్ అయ్యి మా బాబు ఏమన్నా అల్టిమేట్ పర్సన్గా ఎదుగుతాడంటే ఏం గ్యారెంటీ లేదు. నా ఒత్తిడి కనుక వాడు అట్లున్నాడు, నా ఒత్తిడి లేదండి. సపోజ్ నేను రేపు తప్పక్కన యముడు పిలుచుకోపోయాడు, అప్పుడు మా బాబు నేను లేను కనుక ఎట్లుంటాడో నాకు తెలియదు. వాడు 50 రూపాయలు టమాటా కొంటుండొచ్చు. మా నాయన చచ్చిడు మంచి పని అయ్యింది, 50 రూపాయలు టమాటా ఈజీగా కొంటానండి, కిలో ఇచ్చే బాబు అనగా ఇచ్చారు. అందరూ కోరుకునేది 50 రూపాయలు టమాటా పైనే మా పిల్లలు ఉండాలి, అందరూ 50 రూపాయల టమాటా కొనాలి, ఆ స్టేజ్కి రావాలి. ఆ స్టేజ్ అలవాటైపోతే రేపు లైఫ్లో వచ్చే ఒడిదుడుకులను తట్టుకోవడం, దాని టెక్నిక్స్ అసలు పిల్లలకు తెలియదు. రేపు 20 రూపాయల టమాటా ఎలా కొనాలనో పిల్లలకు తెలియదు. 10 రూపాయల బెండకాయలు ముదురులో ఉంటాయి, ముదురుని ఎట్లా టెస్ట్ చేయాలో తెలియదు. బుడమకాయ ఎలా కొనాలో తెలియదు, దొండకాయలు విరిచి చూడాలన్నా తెలియదు, ఆనపకాయలు ఎలా కొనాలో తెలియదు, డ్రమ్ స్టిక్స్ ఎలా క్వాలిటీ చెక్ చేయాలో తెలియదు. అంటే ఈ వెరైటీ కూరగాయలు కాదండి, ఈ లైఫ్లో వచ్చే సమస్యలు, వేరియస్ సమస్యలను ఎలా ట్యాకిల్ చేయాలో పిల్లలకు కూరగాయల ద్వారానే లెసన్ నేర్పియాలి. అంటే వాళ్ళకు ఓపిక ఉండదండి, ఎవరికి ఉండదు, మనకే ఉండదు. ఫస్ట్ మనం కూడా 50 రూపాయల టమాటాలే కొంటాం కదా, క్వాలిటీ మంచిది, ఎందుకంటే అది ఏరే అవసరం లేదు. 50 రూపాయలు ఇస్తే వాడు ఇచ్చేస్తాడు, తీసుకొని ఇంటికి వచ్చేసి మళ్ళీ కర్రీ పంట తింటే. చాలా మందికి ఇది నష్టలేక ఉండొచ్చు టెస్ట్లు ఇవన్నీ. ప్రతిరోజు పాల ప్యాకెట్పై డేట్ చూసుకొనే తీసుకురావాలి. ప్రతిరోజు పాల ప్యాకెట్పై ఖచ్చితంగా డేట్ చూడాలి. ప్రతి కొనే ప్రోడక్ట్పై ఎక్స్పైరీ డేట్ చూడాలి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడాలి. ఏదైనా రెడ్ లేబుల్ కొన్నా చూడాల్సిందే, పాల ప్యాకెట్ కొన్నా చూడాల్సిందే. అంటే అప్రమత్తంగా ఉండాలి అనే ఒక ట్రైనింగ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చినా కూడా మా బాబు ఫ్యూచర్ మంచిగా ఉంటుంది, చాలా బాగా ఎదుగుతాడని ఏ గ్యారంటీ లేదు. యాజ్ ఎ తండ్రి నేను పడుతున్న యాతనను వాడికి అర్థం కావాలనే చేసే ప్రయత్నము మాత్రమే. అంటే ఈ తండ్రి నిన్ను పెంచే ప్రయత్నంలో ఎంత యాతన పడతాడు అనేది అర్థంగా అయితే కానీ పిల్లలు తమ కాళ్ళపై తాము నిలబడడం అసాధ్యము. నేను వందలాది టెస్టుల్లో ఇవి కొన్ని టెస్టులు మీకు చెప్పించి మీకు అసహ్యంగా అనిపిస్తుంది. ఏంది వీడు కుళ్ళిపోయిన కూరగాయలు కొంటాడని కాదు, ఆ కూరగాయలు మొత్తం పాడేసినా పర్వాలేదు, ఆ టెస్ట్ జరగాలి. ఆకుకూర అంటే ఎలా కొనాలి, ఆకుకూర లాంటి లైఫ్ ఒకరికి వస్తే దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి. కొన్ని కోపం తెప్పించే సందర్భాలు ఉంటాయి, దాంట్లో కోపాన్ని ఎట్లా ఆపుకోవాలి. మా బాబుకు స్పాట్లో అంటే తాను అనుకున్నది కాకపోతే కోపం వచ్చింది. రేపు తాను అనుకున్నది లైఫ్లో 90% కావు, మరి కోపం తీసుకొని ఏమైనా పచ్చడి పెట్టుకుంటాడా?
తండ్రి కనుక కోపాన్ని నేను భరిస్తున్నా, బయట వాళ్ళు భరిస్తారా? భరిస్తారు. ఏమవుతుంది? కొట్లాటలు అవుతాయి, పీకులాటలు అవుతాయి, తన్నులు అవుతాయి, గుద్దులు అవుతాయి. తాను అనుకున్నది టైంలో కాకపోతే కోపం రావడం సహజం. ఈ సహజంగా వచ్చే కోపము రేపు వర్కౌట్ అవుతుందా? కాదు. నీ తండ్రి కనుక భరిస్తుంది, తల్లి కనుక భరిస్తుంది, మీ నాయనమ్మ భరిస్తుంది. ఈ కోపం ఇట్లనే కంటిన్యూ అయితే సమాజం భరించాలి. పిల్లల భవిష్యత్తు ఫీజుల మీద, తిండి మీద, డ్రెస్సుల మీద కాదు. మీరు పడ్డ యాతన పిల్లవాడు అదే యాతనకు గురై తన భవిష్యత్తును తన చేతులారా సవరించుకునే స్థాయికి తీసుకొని వస్తే మన లైఫ్ సక్సెస్ 20% అయినట్టే. సక్సెస్ 20% అయినట్టే. మిగతా 80% మనము దేవుళ్ళపై, క్లైమేట్పై, సొసైటీపై, వచ్చే భార్యపై, పుట్టే పిల్లలపై, వచ్చే ఉద్యోగంపై వదిలేయాలి. పుట్టినాడు కదా అని 80% ఆలోచన మనం చేస్తే దాంట్లో వచ్చే రిజల్ట్ 20% మాత్రమే అని అందరూ తెలుసుకోవాలి. పిల్లల భవిష్యత్తు అంటే దాదాపు ఇలాగే ఉంటుంది. రాబోయే కొన్ని రోజుల్లో పిల్లల భవిష్యత్తుకు ముడిపడ్డ కొన్ని అత్యద్భుతమైన విషయాలను మనం ఫ్యూచర్ వీడియోస్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.